అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మాషాఅల్లా మాహిరా వ్లాగ్స్. ఈరోజు మనము ఇంట్లోనే టేస్టీగా మస్కా బన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాజు, బాదం, ఇలాచీ, పసుపు, పంచదార వీటన్నిటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు పోసి వేడి చేయాలి. పాలు బాగా వేడి అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పాలల్లో వేయండి. వేసి ఉండలు కట్టకుండా బాగా కలపండి. ఒక 5 నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. ఈ మస్కా బన్ ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. మస్కా బన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేయండి. ఇలా చిక్కగా కావాలి. చిక్కగా అయిన తర్వాత ఆఫ్ చేయండి. ఈలోపు గిన్నెలో 2 స్పూన్స్ మస్కా, 2 స్పూన్స్ మిల్క్ మేడ్ తీసుకొని రెండింటిని వేసి బాగా కలపండి. ఈలోపు మనము బన్ని 2 సమాన భాగాలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మనము ముందుగా బాగా కలిపి పెట్టుకున్న ఈ యొక్క మిల్క్ మేడ్ మరియు ఈ యొక్క మస్కా ఈ రెండింటిని బాగా కలపండి. రెండింటిని బాగా కలిపిన తర్వాత ఈ బన్ పీస్ పైన ఈ మిశ్రమాన్ని వేసి వేసేయండి. అలాగే ఇంకొక బన్ పైన కూడా మిగిలిన మిశ్రమాన్ని వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి. ఇంట్లోనే మనము టేస్టీగా మస్కా బన్ని తయారు చేసుకోవచ్చు. వేసిన తర్వాత రెండింటి మీద వేసిన తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇప్పుడు మనము ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆ యొక్క పాలు మరియు ఆ కాజు బాదం మిశ్రమాన్ని మనము ఈ బన్ పైన వేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మస్కా బన్ రెడీ. మీరు ఈ యొక్క మస్కా బన్ని తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.